అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చెల్లా కృష్ణవీర్ అభిషేక్. ముందుగా సీనియర్ సినీ యాక్టర్ అయిన కోటా శ్రీనివాసరావు గారు ఆత్మ శాంతించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆయనకి నివాళులు అర్పిస్తూ సద్గతి చెందాలని కోరుకుంటున్నాను. ఆనందం మంచి శబ్దం. సో మనం అందరం మెటీరియల్ డిజైర్స్ వెనకాల పరిగెడతాం. అంటే అవన్నీ తాత్కాలికమైన ఆనందాలు. ఎప్పుడు శాశ్వతంగా పర్మనెంట్గా ఉంటే ఆనందం ఏమిటి, దాన్ని ఎలా పొందాలి అంటే ఒక 10 A's ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం. మీకు హెల్త్ ఉంటేనే మీరు ఏదైనా చేయగలరు. మీకు డబ్బులు ఉన్నాయి, ముందు ప్లేట్ ఉంది, అందులో దాని నిండా ఫుడ్ ఉంది, కానీ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందనుకోండి, తినగలరా, ఆస్వాదించగలరా? సో ఆరోగ్యం తర్వాత ఐశ్వర్యం. సో ఈ కాలంలో మీరు సహాయం చేయాలన్నా, ఏమైనా కొనాలన్నా, తినాలన్నా, ఏ పని చేయాలన్నా డబ్బులు ఉండాలి. ఎందుకంటే ఒక ఎకనామిక్ వరల్డ్లో మనం బతుకుతున్నాం. దాంతోపాటు ఆలోచన. మీ దగ్గర ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ ఉండి ఎప్పుడు పెసిమిస్టిక్గా, నెగిటివ్గా ఆలోచిస్తే ఉపయోగం లేదు. సో ఆప్టిమిజం, సో ఆలోచనలు చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అలవాట్లు అంటే ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్. మార్నింగ్ 6కి లేవడం, 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేయడం, 1 o'clock కల్లా లంచ్ చేయడం, ఈవినింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, ఒక టైంకి పడుకోవడం, కరెక్ట్ ఆప్టిమల్ స్లీప్ ఇవ్వడం, బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రావడం. సో అలవాట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అనుబంధాలు, మీ రిలేషన్స్, మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో, మీ రిలేటివ్స్తో, మీ కలీగ్స్తో ఒక మంచి నెట్వర్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే వీఆర్ ఆల్ సోషల్ యానిమల్స్. దానితో పాటు అంతిమ లక్ష్యం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. మనందరం ఒక పర్పస్ కోసమే పని చేయాలి ఎప్పుడు. హయ్యర్ పర్పస్, చిన్న చిన్న పర్పస్లు కాదు, హయ్యర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ఫైనల్గా లైఫ్లో అంతిమంగా నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు, జనాలు నిన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఆచరణ. మీరు చాలా ప్లాన్ చేస్తారు, కానీ అవన్నీ యాక్షన్లో పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అడుగుట. మిమ్మల్ని మీరు అడుగుతూ ఉండాలి, నేను చేస్తున్నానా లేదా. లేకపోతే ఎవరైనా అడిగేవాళ్ళని మీరు పక్కన పెట్టుకుని వాళ్ళు అడుగుతుంటే ఆటోమేటిక్గా మనకి కిక్ వచ్చి మనం పనులు చేస్తూ ఉంటాం. దాంతోపాటు అదను అంటే టైం. మనం ఏం పని చేసినా టైం బౌండ్గా చేయాలి. ఈ టైంలో అయిపోవాలి. ఇప్పుడు బీటెక్ అంటే 4 ఏళ్ళు అయిపోవాలి, పిహెచ్డీ అంటే 3 ఏళ్ళు అయిపోవాలి. సో అన్నీ ఒక టైంకి అయిపోవాలి. మనం దాన్ని పోస్ట్పోన్ చేయకూడదు, ఎందుకంటే లైఫ్ ఈజ్ ప్రెషియస్. దాంతోపాటు అప్రిసియేషన్. మనం ఎప్పుడు అప్రిషియేట్ చేసుకుంటూ ఉండాలి, గ్రాటిట్యూడ్ చూపించాలి. ఎవరైతే మన కోసం చాలా చేస్తున్నారో వాళ్ళందరికీ మనం కృతజ్ఞత చూపించాలి. అప్పుడే మనకు నిజమైన ఆనందం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.